హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను డ్రీమ్ క్రియేషన్స్. నేనండి మీ అనురాధని. ఈరోజు మా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్న సందర్భంగా బాలగణేష్ని బొమ్మను డ్రా చేస్తున్నాను. ఈ బాలగణేష్ని ఆశీర్వాదంతో, మా అమ్మ ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో మా ఛానల్ ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ అయిన హోమ్మేడ్ ఆల్రౌండర్ని సబ్స్క్రైబ్ చేసి ఎంతగా ఆదరించారో, అదేవిధంగా అను డ్రీమ్ క్రియేషన్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా ఛానల్ అయిన ఈ అను డ్రీమ్ క్రియేషన్స్ని స్టార్ట్ చేయడానికి కారణం, మీ అందరికీ ఇది ఒక ట్యుటోరియల్ లాగా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇన్ని ఛానల్స్ ఉండగా ఈ ఛానల్ అవసరమా అని మీరు అనుకోవచ్చు. అవసరమేనండి, ఎందుకంటే ఎవరి టాలెంట్ వారిదే. నా టాలెంట్ నాదే, మీ టాలెంట్ మీదే. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. అది నిరూపించుకునే అవకాశం కొందరికే వస్తుంది. నిజమే కదండి? మా ఛానల్లో డ్రాయింగ్ మాత్రమే కాదు, డ్రాయింగ్తో పాటు పెయింటింగ్, క్రాఫ్ట్స్, శాండ్ ఆర్ట్, వాల్ పెయింటింగ్, ఇలా చాలా రకాలు ఉంటాయి. డ్రాయింగ్ అంటే కేవలం దేవుడికి సంబంధించినవే కాదు, అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. అంతేకాదు, మా ఛానల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే విధంగా అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. వీటిని చూస్తూ మీరు కూడా డ్రా చేయొచ్చు. నాలోని ఈ ప్రతిభకు కారణం మా అమ్మ ప్రోత్సాహం వల్లనే నాలో ఇంత క్రియేటివిటీ పెరిగింది. డ్రాయింగ్ పట్ల ఎటువంటి అవగాహన లేకపోయినా సరే, మా ఛానల్లో వచ్చే వీడియోస్ని చూసి వాళ్ళు సులువుగా వేసుకునే విధంగా వీడియోస్ని చూపించడం జరుగుతుంది. డ్రాయింగ్ నేర్చుకోవాలి అనే వారి కోసం ముఖ్యంగా నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. డ్రాయింగ్ పట్ల అస్సలు అవగాహన లేకపోయినా సరే, ముందుగా సర్కిల్స్, స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, కర్వ్స్, స్లాంట్ లైన్స్, వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. కొన్ని రోజుల పాటు వీటిని బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు డ్రాయింగ్ వేయడం చాలా ఈజీగా వస్తుంది. వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కేవలం డ్రాయింగ్ మాత్రమే కాదు, మీకు హ్యాండ్ రైటింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు, మీకు తెలియకుండానే మీలో మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి. నేను కేవలం మాటలు మాత్రమే చెప్తున్నాను అనుకోకండి, ఇది అనుభవంతో కూడిన వాస్తవం. కావాలంటే మీరు కూడా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి, ఖచ్చితంగా మీలో డెవలప్మెంట్ మీకే తెలుస్తుంది. అంతేకాదు, మీలో కొత్త స్కిల్స్ కూడా బయటపడతాయి. కొన్ని రోజుల పాటు నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేసి చూడండి.
మీ ఫేవరెట్ పిక్చర్స్ని, చిన్న చిన్న బొమ్మల్ని డ్రా చేయడం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చక్కగా ఈజీగా డ్రా చేయగలుగుతారు. లెర్నర్స్ కోసం ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక ఆర్టిస్ట్కి ముఖ్యంగా కావాల్సింది శ్రద్ధ మరియు ఓర్పు. మన మీద మనకి నమ్మకం ఉండాలి. అలా ఉంటే ఎంత పెద్ద పనైనా, గొప్పదైనా సులువుగా సాధించేస్తాం. ఏదైనా పిక్చర్ని డ్రా చేసేటప్పుడు చాలా ఓర్పుగా, నేర్పుగా, సహనంతో చాకచక్యంగా గీసామంటే ఆ బొమ్మకి ప్రాణం పోసినట్లే. బొమ్మ చూడటానికి చాలా అందంగా వస్తుంది. డ్రాయింగ్ నేర్చుకోవాలి అనుకునే వారి కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్ని చెప్తాను. టిప్ 1, ముందుగా పెన్సిల్ని చాలా మృదువుగా పట్టుకోవాలి. పెన్సిల్ని మృదువుగా పట్టుకోవడం వల్ల మనం ఎటు కావాలంటే అటు చేతిని సులువుగా మూవ్ చేయగలుగుతాం. అంతేకాదు, ప్రతి కరువుని ఈజీగా వేయగలుగుతాం. ప్రతి కోణం కూడా చాలా ఈజీగా మలుపు తిరుగుతుంది. ఇప్పుడు టిప్ 2 చెప్తున్నాను. ఎరేజర్ అవసరం లేకుండా డ్రాయింగ్ వేయగలగాలి. అంటే ఎరేజర్ ఎంత తక్కువగా యూస్ చేస్తే డ్రాయింగ్ అంత బాగా వస్తుంది మనకి. అలా చేయగలగాలి అంటే ముందుగా మనలో సంకల్పం ఉండాలి. సంకల్ప బలం మనకు తోడుగా ఉంటే ఏదైనా సరే, ఎంత కఠినమైన పనైనా సరే మనం ఈజీగా సాధించవచ్చు. టిప్ 3, బొమ్మని ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి అనేది ముందుగా డిసైడ్ చేసుకోవాలి. టిప్ 4, ఎలా వేస్తే బొమ్మని మనం సులువుగా వేయగలుగుతాము అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. నేను చెప్పిన సలహాలని, సూచనల్ని పాటించి చూడండి. డ్రాయింగ్ వేయడం ఎంత ఈజీగా ఉంటుందో మీకే తెలుస్తుంది.
నా ఈ సలహాలు సూచనలు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకరికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.